కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో కరువు తెచ్చిందంటూ విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మార్పు చేస్తామంటే ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో మార్పు తిరోగమనంలో ఉందంటూ ఎద్దేవా చేశారు ఆయన. కాంగ్రెస్ పాలనలో సాగునీరు, తాగునీరు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. నాగార్జున సాగర్లో నీళ్లున్నా ఇవ్వటం లేదని, బీఆర్ఎస్ హయాంలో 510 అడుగులు ఉన్నా నీళ్లిచ్చినట్లు గుర్తు చేశారు. కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంటా అంటున్నారని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే రైతులు నీ పేగులు మెడలో వేసుకుంటారని హెచ్చరించారు జగదీష్ రెడ్డి. పర్యటనలు మాని కరువు పర్యటన చేయాలి. కరువుతో దెబ్బతింటున్న రైతాంగానికి ఏం ఊటనిస్తారో చెప్పాలి. ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాడటానికి కర్ణాటక నుంచి నీళ్లు తీసుకొస్తే తప్పకుండా నాగార్జున సాగర్ ఎడమకాలం రైతాంగాన్ని బతికించుకునే అవకాశం ఉంది. నీ బాసు చంద్రబాబు కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు నీ కాలంలో గదే మొదలైంది మార్పు. కానీ ప్రజలేమో పాపం ఇంకేదో మార్పు వస్తుంది అనుకుంటే ఈ మార్పు వచ్చింది. ఆ పని చేయాలి. మొట్టమొదటి కరువుతో దెబ్బతింటున్న తెలంగాణ రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎండిపోతున్న పొలాలను నీళ్లు తీసుకొచ్చి కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మా డిమాండ్. ముఖ్యమంత్రి ముందు ఢిల్లీ పర్యటనలు మాని